గౌరవ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ అధ్యక్షులు శ్రీ చేగొండి వెంకటహరిరామ జోగయ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఇవాళ ఇక్కడికి వచ్చే ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన మిత్రులు శ్రీ కేశరాజ్ రాంప్రసాద్ గారికి, అలాగే మా మిత్రులు దర్శకులు శ్రీ రాజా అన్నంరెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టాను, ఏలూరులో. ఇక్కడే చదువుకున్నాను. విజయవాడలో కాలేజీ చదువు ఫినిష్ చేసి ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి కేవలం సినిమా మీద ప్యాషన్ కొద్దీ, సినిమా ఎక్కడుంటే ఇండస్ట్రీ అందరం అక్కడే ఉంటాం కాబట్టి, ఇందాక చెప్పారు పాలకొల్లులో పుట్టిన మా సినిమా మిత్రులు, ప్రముఖులు, మేము చిన్నప్పటి నుంచి ప్రేక్షకులుగా ఆరాధించిన స్టాల్వర్డ్స్ అందరి గురించి వింటుంటే చాలా పులకరించిపోయాను. ఇది ఒక మినీ హాలీవుడ్ లాగా అనిపించింది నాకు పాలకొల్లు. ఎందుకంటే ఇంతమంది, ఇంత కంట్రిబ్యూషన్ ఉంది. ఇదివరకు మేమందరం, నేను, మా మిత్రులు, మా దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు కానీ, మా గురువు గారు రాలంగి గారు కానీ, మా ఇంకో గురువు గారు బి గోపాల్ గారు కానీ, వీళ్ళందరూ మేము సినిమాలు చేయాలి అనుకుంటే నెగిటివ్ మీద సినిమాలు చేస్తున్న రోజులు కాబట్టి ల్యాబ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిజంగా ఇంత ప్రతిభ ఇక్కడే కూర్చుని ప్రపంచం మొత్తం వాళ్ళ సినిమాని పంపించచ్చు. ఒక 2TB హార్డ్ డిస్క్లో మనం సినిమాని అప్లోడ్ చేస్తే ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు వాళ్ళన్నా మనం చూస్తారు. కాబట్టి గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు ఉన్న ఈ వేదిక మీద నా విన్నపం ఏంటంటే, స్టూడియోలు కట్టడం అన్నది ఇదివరకులాగా పెద్ద పెద్ద ఫ్లోర్లు అవి ఇవాళ ఉన్న టెక్నాలజీలో అవసరం లేదు సార్. దయచేసి కనీసం ఒక 10 సినిమాల అనుభవం ఉన్న నిర్మాతలు, మన రామ్ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి కానీ, దర్శకులకు కానీ, రచయితలకు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 10 సినిమాలు మినిమం చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి మీరు కనుక ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయగలిగితే, ఇవాళ ఇక్కడే మనం పొలం పనులు చేసుకుంటూ, మన కుల వృత్తులు చేసుకుంటూ సినిమాలు తీసే ఫెసిలిటీ, మన సినిమాని ప్రపంచం అంతా చూసే ఫెసిలిటీ వచ్చింది. కాబట్టి ఇదే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఒక ఆస్కార్ ఫెస్టివల్ అవుతుంది సార్ త్వరలో, డౌన్ ద లైన్ 10 ఏళ్లలో. ఎందుకంటే 4 షార్ట్ ఫిల్ములు కలిపితే ఒక సినిమా లెంగ్త్, ఒక ఫీచర్ ఫిల్మ్ అవుతుంది. కాబట్టి ఈ ఫెస్టివల్, అలాగే అది మనం ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ మొదలుపెట్టింది. నిజానికి మన నంది అవార్డ్స్ ఆగున్నాయి కాబట్టి దయచేసి ఇది ఈ వేదికగా మీరు నంది అవార్డ్స్ కూడా మీ ఆధ్వర్యంలో మొదలు పెడితే మేమందరం తెలుగు వాళ్ళు, ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మేమందరం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఇది సభాముఖంగా నా విజ్ఞప్తిగా స్వీకరించమని కోరుతున్నాను. అలాగే ఇవాళ ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు, మన మిత్రులు అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టు, మీ ప్రతిభని ప్రదర్శించుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. హ్యాపీగా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు అప్లోడ్ చేసుకుంటే, కానీ ఏ ప్రతిభ కన్నా ప్రోత్సాహం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోత్సాహాన్ని దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మన జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఇది నేను ఇక్కడికి రావడం 2వ సారి, అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ షార్ట్ ఫిలిం పోటీలు. ఈ ఏడాది దురదృష్టవశాత్తు నేను జ్యూరీలో మిస్ అయ్యాను కానీ, బట్ డెఫినెట్గా నేను మళ్ళీ ఇవన్నీ వేసుకుని చూస్తాను. నేను మాకు వీరశంకర్ గారిని, రేలంగి నరసింహారావు గారిని, మాటల రచయిత రాజేంద్ర కుమార్ గారిని అడిగి, ఎందుకంటే ఇందులో నుంచి ఆర్టిస్టులు పుడుతున్నారు, దర్శకులు పుడుతున్నారు, రచయితలు పుడుతున్నారు, సంగీత దర్శకులు పుడుతున్నారు, మంచి ఎడిటర్లు పుడుతున్నారు, కెమెరామెన్లు పుడుతున్నారు. ఇన్ని వ్యవస్థల్ని డెవలప్ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్న షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఇలాగే నిరంతరాయం కొనసాగుతూ పాలకొల్లుని మళ్ళీ ఇంకొకసారి తెలుగు సినిమా పటం మీద ఒక అద్భుతమైన ప్రతిభా పాఠవం కింద పాలకొల్లుని ప్రొజెక్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చిన బి గోపాల్ గారి గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి వారి సన్మాన కార్యక్రమానికి ఒక చిన్న లీడ్. బి గోపాల్ గారు, నేను మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా భైరవద్వీపం సినిమా పనిచేస్తున్నప్పుడు దొరయ్య అని ఒక డ్రైవర్, తమిళియన్, రోజు నాకు ఒక వ్యక్తి గురించి చెప్పేవాడు. ఆయన బి గోపాల్ గారు. అప్పటికే నేను ఆయన సినిమాలు ప్రేక్షకుడిగా విజయవాడలో చాలా చూశాను, కానీ ఆ డ్రైవర్ ఒకటే అనేవాడు,
మొదటి అవకాశం రామానాయుడు గారి దగ్గర ప్రతిధ్వని వచ్చినప్పుడు బి గోపాల్ గారు మొదటి సినిమా నాకు ఒక పెద్ద హీరో దొరకలేదే అని నా కారులోనే తిరుగుతూ బాధపడేవారు. అప్పుడు ఆ కథ విని ఆయన కథ పరచూర్ బ్రదర్స్ దగ్గర విన్నాక ఈ కథే నాకు పెద్ద పెద్ద హీరోలు తెస్తుంది అన్నారు. ప్రతిధ్వని నుంచి మొదలుపెట్టి ఆయన ప్రతిధ్వని దాదాపు 19 సినిమాలు 100 రోజులు దాటి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే వరకు ఆయన ఇండస్ట్రీలో చెయ్యని సౌండ్ లేదు. మళ్ళీ నేను నన్ను సినిమా నాగార్జున గారిని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో అప్పుడున్న ఒక 3-4 హీరోలు మాట్లాడుకుంటున్నారు. సమరసింహారెడ్డి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దగ్గరలో లేదు అనుకున్న ఒక ఇండస్ట్రీ రికార్డు ముందుకు చూస్తే కనబడకుండా ఉన్నంత దూరంలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవడు దాటుతాడని మాట్లాడుకునే వాళ్ళంట. సమరసింహారెడ్డి అది సృష్టించిన రికార్డులు అంతా చాలా పొయిటిక్గా బి గోపాల్ గారి రికార్డుల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుండేవారు. ఆయన ఒక్కొక్క సినిమా, ఆయన బాలయ్య బాబుతో సినిమా తీసిన, చిరంజీవి గారితో ఇంద్ర తీసిన, రౌడీ ఇన్స్పెక్టర్ తీసిన, నరసింహనాయుడు తీసిన, అది బి గోపాల్ గారి ముద్ర. వైజయంతి మూవీస్ ఆఫీస్లో ఏదో మీటింగ్ అని వెళ్తే ఇంద్ర స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ జనరల్గా వేరే దర్శకులకి కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ చూపిరు.